అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 84వ భాగం. రచయిత వనజ గారు. ఈ షాప్ మొత్తం మా నాన్నదే. నిన్ను కాపాడే దిక్కెవరో నేను చూస్తాను. ఇప్పుడు ఎవరికి కూడా తెలియదు నువ్వు ఇక్కడ ఉన్నావన్న సంగతి అంటూ త్రిపద మీదకి వస్తూ ఉన్నాడు కళ్యాణ్. ఆమె ఆ మూల ఈ మూల అంటూ కళ్యాణ్ని తోసేస్తూ పక్కకి పరిగెడుతుంటే, ఇవేమీ 2 BHK ఫ్లాట్ కాదు, నన్ను తప్పించుకొని నువ్వు వెళ్ళడానికి అరుద్దాం అనుకుంటున్నావేమో. ఇది సౌండ్ ప్రూఫ్ కూడా, కాబట్టి ఈరోజు నీ జీవితం నా చేతుల్లో నలిగిపోక తప్పదు అంటూ త్రిపద వేసుకున్న పైట పట్టుకొని లాగేసరికి పిన్ను ఊడి చిరిగిపోయింది. దాన్ని తన చేతికి చుట్టుకుంటూ త్రిపద మీద పడ్డాడు కళ్యాణ్. త్రిపద తోసేయడానికి చాలానే ప్రయత్నించింది, కానీ తన వల్ల అవ్వలేదు. వాడు మీదకి వస్తుంటే తనని తాను కాపాడుకోవడానికి గిచ్చుతూ దూరం జరపడానికి శతవిధాలా ట్రై చేస్తున్నా కూడా వాడు అంతకంతకు త్రిపద మీదకి వస్తూనే ఉన్నాడు. అక్క ఎక్కడికి వెళ్ళింది, చాలాసేపటి నుంచి కనిపించడం లేదు అని అనుకుంటూ కమల శ్యామలను తప్పించుకొని జెన్ సెక్షన్లో ఉన్న ప్రమోద్ వాళ్ళ దగ్గరికి వచ్చి, అక్క ఇటువైపు ఏమైనా వచ్చిందా, మీరు చూసారా అని అడిగింది మహిత. లేదే, మా దగ్గరికి ఏం రాలేదంటూ ప్రమోద్ ఆన్సర్ ఇవ్వగానే క్రిష్ కళ్ళు ఫాస్ట్గా అటు ఇటు తిప్పాడు. లేదు, మా దగ్గర కూడా లేదు, చాలాసేపు అయింది బయటికి వచ్చి తను అని అంటూ మహిత హైరానా పడిపోతూ ఉంటే ప్రమోద్ ఫోన్ తీసుకుని తనకు కాల్ చేసేసరికి అది శ్యామల దగ్గరనే మోగింది. హలో, ఏంటే ఇక్కడే ఉండే ఫోన్ చేస్తున్నామని అనడంతో, ఫోన్ కూడా అమ్మ దగ్గరే ఉందా అని అనుకున్న మహిత, ఏం లేదమ్మా, నేను అక్క ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నాము, మీరు ఆలోపు చీరలు చూస్తూ ఉండండి అని చెప్పి వెంటనే కాల్ని కట్ చేసి, ఫోన్ కూడా ఇక్కడే ఉంది, మరి అక్క ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఆ ఉన్న షాప్ 3 ఫ్లోర్లు తిరిగిన మహితకు త్రిపద ఎక్కడా కూడా జాడ కనిపించలేదు. ఆమె నీరసంగా ప్లస్ టెన్షన్గా మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి, షాప్ మొత్తం కూడా చూశాను, రెస్ట్ రూమ్స్లో కూడా చూశాను, అక్క కనపడడం లేదని అంటే, క్రిష్ ఏమైనా ట్రయల్ వేయడానికి వెళ్ళిందేమో, ట్రయల్ రూమ్స్లో చూసావా అని అడిగేసరికి, మేము ఉన్న చీరల సెక్షన్ ట్రయల్ రూమ్ చూసి వచ్చాను, అక్కడ కూడా అక్క లేదు అని చెప్పగానే ముగ్గురు కూడా ఆమెను వెతకడానికి వెళ్ళారు. ఇందాక త్రిపదను తీసుకెళ్లిన బాబు క్రిష్ తనని దాటిపోతూ వెళ్తూ ఉంటే, ఈ అన్న కోసమే కదా ఇందాక అక్క వెళ్ళింది అని అనుకుంటూ క్రిష్ వైపే గుడ్లు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ ఉంటే, ఆ పిల్లోడిని చూసి కూడా 2 అడుగులు ముందుకెళ్ళిన క్రిష్ మళ్ళీ వెనక్కి వచ్చి తన ఫోన్లో ఉన్న త్రిపద ఫోటోని చూపిస్తూ, ఈ అమ్మాయిని నువ్వేమైనా చూసావా అని వాడిని అడిగేసరికి ఇంకా భయపడిపోతూ, నీకోసమే అక్క అక్కడికి వెళ్ళింది అని ట్రైలర్ రూమ్ వైపు చూపించి వెళ్ళిపోయాడు ఆ బుడ్డోడు. కింద ఉన్న లేడీస్కి ఈ విషయం తెలియకపోయినా ఆ సెక్షన్లోనే ఉన్న శర్మ గారు శాస్త్రి గారులకి తెలియకుండా వీళ్ళు వెతకడం కష్టమవుతుంది. ఆ పిల్లోడు చెప్పగానే క్రిష్ క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ట్రయల్ రూమ్ వైపు వెళ్ళేసరికి ఒకటి ఓపెన్లోనే ఉంటే ఇంకోటి లోపల నుండి క్లోజ్లో ఉంది. ఇంకా కొంచెం గట్టిగా కొట్టబోతే సేల్స్ మ్యాన్ వచ్చి, సార్ ఇందులో మా ఓనర్ ఉన్నారు, కాసేపు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దన్నారు అని, మీరు ఈ పక్కన ఉన్న రూమ్ని యూజ్ చేసుకుంటారా అని చెప్పగానే క్రిష్కి డౌట్ వచ్చింది. ఇంతసేపు ట్రయల్ రూమ్లో ఏం పని, ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి అని అతనికి చెప్తున్నా కూడా వాడు భయపడి పక్కకి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా ఏదో జరుగుతోందని అనుకుంటూ డోర్ని దబా బాధేస్తూ ఉన్నాడు క్రిష్. అది సౌండ్ ప్రూఫ్ కావడం వల్ల త్రిపద ఎన్నిసార్లు కొట్టినా కూడా బయటికి వినిపించడం లేదు. క్రిష్ కొడుతున్నా కూడా లోపల త్రిపదకి ఎవరో వచ్చారని తెలియదు. అప్పటికే ఆమె బ్లౌజ్ కాస్త చినిగిపోయి కళ్యాణ్ చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడైనా ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తానే అని అంటూ వాడు ఇదైపోతుంటే ఆమె వేసుకున్న జడ కూడా ఊడిపోయింది. వీపు మీదకి పరుచుకున్న హెయిర్తో కవర్ చేసుకుంటూ త్రిపద వాడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసే లోపే బయట ఉన్న క్రిష్ ఖచ్చితంగా లోపల ఉంది త్రిపదే అనుకుంటూ డోర్ బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు. చాలా స్ట్రాంగ్గా ఉందేమో, అసలు ఓపెన్ అయ్యే సిచ్యువేషన్ కనిపించకపోవడంతో అటు ఇటు చూసి పక్కన పడేస్తున్న డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని వచ్చి ఆ డోర్కి బొక్క పెట్టేశాడు క్రిష్. క్షణాల్లో డోర్కి హాల్ పడటంతో అందులోకి తొంగి చూసేసరికి కళ్యాణ్ త్రిపద కనపడగానే అందులో నుండి చేయి పెట్టి లోపల వేసిన గడియని తీసేశాడు క్రిష్. త్రిపద మీద ఇంట్రెస్ట్ పెట్టి కళ్యాణ్ వెనక్కి తిరిగి ఇదంతా ఏమీ చూడకపోవడంతో డోర్ ఓపెన్ అయిన శబ్దానికి బయటకు చూసిన త్రిపద క్రిష్ కనిపించడంతో వెంటనే అతని దగ్గరకు వచ్చి కౌగిలించుకుంది. ఏం జరిగిందో క్రిష్కి అర్థమవుతుంటే వాడి మీదే విరుచుకుపడ్డాడు. త్రిపదను పక్కకి నెట్టి తన ఓవర్ హుడీ తీసి త్రిపదకి ఇచ్చాడు. ఇంకా ఏముంది, ఆమె ఏడుస్తూ పక్క నిలబడగానే ఒక చూపు చూసి అదే ట్రయల్ రూమ్లోకి కళ్యాణ్ను ఈడ్చుకొని పోయాడు క్రిష్. వాడి ఆ చెంప ఈ చెంప పగలగొడుతూ
ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాగున్న కాలుతోనే వాడి కడుపులో తన్నాడు. కింద పడిన కళ్యాణ్ని పైకి లేపి ఇరగదీసి వదిలిపెట్టాడు. పాపం గాయాలయ్యి చిట్లిపోయి ఇంకా కొట్టొద్దని అంటూ దండం పెట్టే పరిస్థితికి వచ్చేశాడు క్రిష్ బాబు కొట్టే దెబ్బలకి. అటువైపు ఆల్రెడీ కళ్యాణ్ ఎవరిని రావద్దని చెప్పాడు కాబట్టి ఎవరూ లేరు. అంతా వెతుక్కొని వీళ్ళ దగ్గరికి వచ్చిన ప్రమోద్ మహితలు త్రిపుదని చూసి టెన్షన్ పడి ఆమె దగ్గరికి వెళ్ళగా, అక్క ఏమైందంటూ మహిత పిలవగానే ఆమెను హక్ చేసుకొని వాడు అంటూ ఇంకా ఏం చెప్పలేక ఏడ్చేసింది త్రిపుద. మహిత వెళ్ళి తనకు సరిపోయే డ్రెస్ తీసుకొని రా ఒకటి అని క్రిష్ కోపంగా చెప్పగానే ఫాస్ట్గా వెళ్ళిన మహిత ఏదో ఒకటి సరిపోయేది తీసుకుని వచ్చింది. పక్కన రూమ్లోకి త్రిపుదని చూసిన విత్ డ్రెస్ చేంజ్ చేసుకొనిరా అని అంటూ క్రిష్ అంటే ఆమె భయపడిపోతూ ఉండడంతో నేను ఇక్కడే ఉంటాను బయట అని చెప్పి డోర్ని క్లోజ్ చేసి గడియ పెట్టకపోయినా తను అక్కడే నిలబడున్నాడు. వాళ్ళిద్దరూ చూసుకుంటారులే అని ప్రమోద్ మహిత వెళ్ళిపోతే ఏడ్చుకుంటూనే డ్రెస్ చేంజ్ చేసుకున్న త్రిపుద బయటికి వచ్చి అతని హుడీ ఇచ్చేసి ఎవరు చూసినా పర్వాలేదనుకుంటూ క్రిష్ని గట్టిగా కౌగిలించుకొని తన మానం ప్రాణం కాపాడే వాడి భర్తే అవ్వాలని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది. నేను కూడా మిమ్మల్ని నా భర్తగా ఊహించుకుంటున్నాను క్రిష్ గారు అని అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు అంటూ కళ్యాణ్ని మేనేజ్మెంట్కి అప్పకిద్దామనుకుంటే అతను ఓనర్ అని తెలిసి ఇంకోసారి వాళ్ళిద్దరి జోలికి వచ్చావంటే నీ ఒంట్లో మిగిలిన ప్రాణం పోతుంది అని వార్నింగ్ ఇచ్చి వచ్చాడు ప్రమోద్. అడిగినా కూడా ఇంకా ఏం చెప్పలేదు క్రిష్. ఇక్కడ త్రిపద మహితలకు మాత్రమే జరిగింది చెప్పేసరికి బావ వచ్చి కాపాడాడు కదా అక్క, ఇంకా ఆ విషయం గురించి మర్చిపో అని అయితే చెప్పింది. కానీ వాడు నా కోసం అక్కని ఎందుకు టార్గెట్ చేశాడని కళ్యాణ్ మీద పళ్ళు నూరుకొని బావా ఇది ఖచ్చితంగా వాడికి తగిన సాక్సైజ్ చేస్తుంటాడులే అని చెప్తూ ఇంకా మిగతా డ్రెస్సులన్నీ తీసుకొని చీరల సెలెక్షన్ కూడా అయిపోయాక బ్లౌజులకి వర్క్ స్టిచ్చింగ్ అన్నీ ఇచ్చేసి టోటల్ అమౌంట్ని పే చేశాక అందరూ అగ్రహారానికి తిరుగు ప్రయాణం పట్టారు. ఆ మరుసటి రోజు బృందాకి కవిత ఫోన్ చేసి రమ్మనడంతో ధర్మపురం నుంచి నాన్నకి అన్నకి చెప్పి ఒక్కతే బయలుదేరింది. హైదరాబాద్ వెళ్ళాక ఒకసారి ప్రకాష్ గారిని చూసి తన అత్తింటికి వెళ్ళిపోయింది బృంద. ఆమె వెళ్ళినా కూడా ఆర్య అసలు మాట్లాడలేదు. ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారే కానీ అగ్గి పచ్చగడ్డి ఉన్నట్లుగా ఉన్నారు. అలానే రోజులు సాగిపోతూ ఉన్నాయి. సత్య మాత్రం ఏం జరుగుతుందిలే అని లైట్ తీసుకొని ఒకరోజు బోరింగ్ లైఫ్, ఇంకో రోజు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ తన లోకల్లో తను ఉంది. చూస్తూ ఉండగానే పండుగ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ ఇల్లు ఈ ఇల్లు పండగకి ముందే హడావిడి మొదలైపోయింది. మిగతా వాళ్ళు పండగ కోసం ప్రిపరేషన్ని మొదలుపెట్టారు. పైగా గోదావరి జిల్లా అందరూ కూడా రకరకాల పిండి వంటలు చేసుకొని చాలా కోలాహలంగా ఉన్నారు. భోగి రోజు రాని వచ్చింది. రెండిళ్ళకి కలిపి ఒకే చోట భోగి మంట వేయడంతో అందరూ కూడా అక్కడ చేరారు. హరితకి మాత్రం అక్కడ ప్రకాష్ గారు ఎలా ఉన్నారు రమ్మని చెప్పుంటే బాగుండు కదా, అయినా వద్దులే ఎలా వస్తారు కన్నా ఏమనుకున్నాడు అని ఆలోచనలో ఉంటూనే చుట్టూ చూస్తుంది. త్రిపుద క్రిష్ ఒకరినొకరు ఎదురెదురుగా ఉండి చూసుకుంటున్నారు. మహితకి అయితే అసలు ఊపిరి ఆడని పనిలో ఉంది. త్రిపుదనైనా శ్యామల ముఖం వాడిపోకుండా ఉండాలి కాబట్టి రెస్ట్ పేరుతో వదులుతోంది. కానీ మహితకు మాత్రం ఆ పని ఈ పని అని అంటూ పిప్పి చేస్తోంది. 3 రోజుల సంక్రాంతి పండుగను ఆ ఇల్లు ఈ ఇల్లు పెళ్లి హడావిడిలోనే చేసుకున్నారు. పండగ తర్వాత రోజు అప్పటికి ఇంకా అన్ని పనులు కూడా పూర్తయిపోయాయి. పెళ్లి గుడిలోనే అనుకున్నారు కనుక ఆ గుడికి రంగులు వేయించే పని శర్మగారే చేయిస్తున్నారు. శాస్త్రి గారు తమకున్న బంధువులందరికీ పెళ్లి శుభలేఖలిచ్చి ఆహ్వానించేశారు. పండగ వాతావరణం కంటే తొందరలో పెళ్లి అన్న పనులు ఆ కుతూహలమే అందరిలోనూ ఉంది. ఎంగేజ్మెంట్ లాగే బంధువులందరూ కూడా ఊళ్ళో వాళ్ళైనా కూడా ఒక 25-30 మంది వరకు పక్కూరు నుంచి కూడా రావడంతో ఖాళీగా ఉన్న 2-3 ఇళ్ళు అద్దెకి తీసుకొని అందులో వాళ్ళకి అన్ని సౌకర్యాలని అమర్చేశారు వియ్యంకులు ఇద్దరు. హరిత ప్రకాష్ గారికి కాల్ చేసింది. ఏవండి కన్నా ఏమైనా చెప్పాడా అని అంటూ. లేదు హరిత, వాడు ఇంతవరకు నాకు ఫోన్ కూడా చేయలేదు. ఏం జరుగుతుందో ఇంకో 2 రోజుల్లో తెలుస్తుంది కదా అని అంటూ సరే అని శ్యామలనే స్వయంగా హరితతో మీ అమ్మాయిని కూడా పెళ్ళికి పిలవండి అని చెప్పి ఫోన్ చేయించుకొని మరీ బృందావనం రమ్మని చెప్పింది. ఎంతైనా చిన్న కూతురికి కాబోయే ఆడపడుచు కదా అన్నది శ్యామల మనసులో ఉంది. తప్పకుండా పిలుస్తానండి అని అంటూ ఎలాగైనా జరిగేది క్రిష్ త్రిపదల పెళ్ళే కాబట్టి నా కూతురు లేకపోతే ఎలా అని అంటూ బృందాకి ఫోన్ చేసింది హరిత. మళ్ళీ ఏంటమ్మా అని బృంద అంటే పెళ్ళికి నువ్వు ఆర్య రండమ్మా అని హరిత పిలవడంతో అక్కడ అసలు నాకు చాలా
కన్ఫ్యూషన్గా ఉంది. ఎవరితో ఎవరికి పెళ్లి జరుగుతుందో అర్థం కావడం లేదమ్మా అంటూ బృంద జాలిగా చెప్తూ ఉంటే, డౌట్ ఎందుకు? మీ అన్నయ్య మీద నీకు నమ్మకం లేదా? నీ లైఫ్ని సెటిల్ చేసిన వాడు తన లైఫ్ని సెట్ చేసుకోవడం, నువ్వు ఆ అబ్బాయి ఆర్యని ఎలా అయినా ఒప్పించి రేపు పొద్దున్నే వచ్చేయండమ్మా అని చెప్పి కాల్ కట్ చేసింది హరిత. ఇంట్లో వాళ్ళని ఏమని అడగాలో అనుకుంటూ ముందు కవితకే విషయం మొత్తం కూడా చెప్పింది. ఇంకా ఆమె అందరూ కలిసి లంచ్ చేసేటప్పుడు, ఏమండి మన బృంద ఉంది కదా, తను ఊరు వెళ్ళాలంట అని చెప్పగానే, ఏ ఊరు ఎందుకని అడిగాడు నరేంద్ర. తనకు అన్నయ్య వరుసయ్యే అబ్బాయికి పెళ్ళి జరుగుతుందంట అని చెప్తే, అవునా, మరి ఎవరూ ఇంటికి వచ్చి పిలవలేదు, ఎలా వెళ్తుంది తను అని నరేంద్ర అడగటంతో, వాళ్ళు నన్ను వచ్చేటప్పుడే రమ్మని చెప్పారని అంటే, మీకు ఈ ఊర్లో ఎవరు బంధువులు లేరు కదా అమ్మాయి అని నరేంద్ర అడగటంతో, తను మా మేనమామ కూతురు త్రిపద, మా అన్నయ్య ప్రమోద్ ఇంట్లో సొంత పెళ్లిలాగే కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాను అని బృందా చెప్పేసరికి, ఆల్రెడీ త్రిపద గురించి తెలిసిన నరేంద్ర, సరే వెళ్ళు అని చెప్తే, వెళ్ళు అంటే ఒకటి ఎలా వెళ్తుందండి, మీరు మరీను కొత్తగా పెళ్ళైంది, భర్తతో వెళ్ళాలని తనకు కూడా ఉంటుంది కదా, ఎలా అయినా ఆర్య బృంద ఇద్దరూ కలిసి వెళ్ళడమే తనకి గౌరవం, మన కుటుంబానికి గౌరవం కాబట్టి రేపు ఇద్దరు బయలుదేరి వెళ్తారులేని కవిత చెప్తే, నేను వెళ్ళను అంటూ అనేశాడు ఆర్య. నరేంద్ర కొడుకు వైపు చూసి కళ్ళార్పడంతో సైలెంట్ అయిపోయి తిని హ్యాండ్ వాష్ చేసుకొని, సరే మమ్మీ నీకోసం వెళ్తానులే అంటూ పైకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మధ్యాహ్నం కారులో బయలుదేరి సాయంత్రానికి అగ్రహారం చేరుకున్నారు బృంద ఆర్య. అతను రావడంతో ఇద్దరూ కలిసి వచ్చి బృంద ఆర్యలకు శ్యామలని దగ్గర నుండి చూపిస్తుంది. మామూలుది కాదు కదా, తను వచ్చిన బంధువుల్లో కూడా వీళ్ళే మా చిన్నమ్మాయి ఇచ్చే కుటుంబం అంటూ డబ్బు కొట్టుకొని తిరిగింది. చాలా వ్యాపారాలే ఉన్నాయి, కోట్ల ఆస్తులు ఉన్నాయని అంటూ, అందుకే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి హరిత బృందాలను చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ముగ్గురు ఇంకా ఆడవాళ్ళు కలిసి ఆ రోజు సాయంత్రం టౌన్లో చెప్పుకునే మెహందీ ఫంక్షన్ని తమ ఇంట్లో గోరింటాకు పండుగలాగా చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయమే నిద్ర లేచారు అందరూ. ఇంకా పసుపు ఫంక్షన్, నలుగు పెట్టడం అవన్నీ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఎవరికి తీరిక ఉండలేదు. ఇక్కడ ఈ ఇంట్లో త్రిపదని, అక్కడ ఇంట్లో ప్రమోద్ని ఇద్దరికి నలుగు పెట్టి పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చేశారు. వీళ్ళకి తోడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మహితా క్రిష్. అతను వద్దంటున్నా కూడా, ప్రమోద్ అసలు పెళ్లిలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు బ్రో, సపోజ్ నీకు త్రిపతికి పెళ్ళైపోతే నువ్వు అలాంటి రిచువల్స్ అన్నీ మిస్ అయిపోతావు కదా అని లాగి తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. ఇద్దరిని పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చేశాక ఆ రోజు సాయంత్రం గుడికి తీసుకుని వెళ్ళాలి. అంతకుముందు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అందరూ చూస్తున్నారు. ఎవరికి వారు ఎలా ఉన్నా కూడా ఈ నలుగురికి, హరిత బృందాలతో పాటు హైదరాబాద్లో ఉన్న ప్రకాష్ గారికి కూడా టెన్షన్గా ఉంది. క్రిష్ కూడా తనకి వచ్చిన పనులన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం మొదటగా ప్రమోద్ మేళ తాళాలతో గుడికి వెళ్ళాడు. ఖాళీగా ఉన్న స్థలంలో స్టేజ్ని ఏర్పాటు చేసి 4 వైపులా మనుషులు ఉండేలాగా శర్మగారు మండపాన్ని కూడా అక్కడే డిజైన్ చేయించారు. అతను అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికి త్రిపదను పెళ్లి కూతురిగా చేసి మేళ తాళాలతో గుడికి తీసుకుని వెళ్ళారు. ఇద్దరికి వసతి గృహాల్లోని రూమ్స్ చెరొకటి ఇచ్చాక కొంతమంది అటు కొంతమంది ఇటు సెటిల్ అయ్యారు. మహిత, శ్యామల చెప్తున్నా కూడా వినిపించుకోకుండా అక్క పక్కనే కూర్చుద్ది. ఇక అంతమందిలో ఒకసారికి ఇంక అరవలేక సైలెంట్ అయిపోయింది శ్యామల. క్రిష్కి ఇంక టెన్షన్ తట్టుకోలేక ప్రకాష్ గారు కాల్ చేస్తే, నైట్కి బయలుదేరండి, ఎర్లీ మార్నింగ్ ముహూర్తం కల్లా మీరు ఇక్కడ ఉండాలని చెప్పాడు క్రిష్ బాబు. ఈ తండ్రి కొడుకులు ఎలా ఉంటే నరేంద్ర ఆర్యకి ఫోన్ చేసి అక్కడ విషయాలు ఏంటని కనుక్కోవడంతో, మనం అనుకున్నట్టుదేమో కానీ ఇక్కడ ప్రమోద్ అనేవాడికి త్రిపదికి పెళ్లి జరుగుతుంది డాడీ, క్రిష్ పక్కన సైలెంట్గానే ఉన్నాడు అని చెప్పాడు. నాకెందుకో అనిపిస్తోంది డాడీ, వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారని అంటూ ఆర్య ఏదో చెప్తూ ఉంటే, మన సత్యాకి అడ్డంగా ఉన్నది ఆ అమ్మాయి త్రిపదని అని నాకు అర్థమయ్యింది, నేను చూసుకుంటాను, నువ్వేమీ ఆలోచించకని ఫోన్ పెట్టేసిన నరేంద్ర తన దగ్గరున్న ఫోటోని కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రముఖ న్యూస్ ఛానల్కి పంపించి రేపు పొద్దున్నేది లైవ్ రావాలి అని తన పేరు బయటికి రాకుండా ఆర్డర్ వేశాడు. పైగా కొంతమంది ఇంట్లో కూడా ఆ ఫోటోను పంపించి చేతులు దులుపుకున్నాడు నరేంద్ర. ఆ రోజు రాత్రికి ఆకు సాయం అన్నీ చేసుకున్నాక పొద్దున్నే మరొకసారి త్రిపద ప్రమోద్లకు నలుగులు పెట్టారు. వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండడంతో పసుపు పూయడానికి వచ్చిన బంధువులు ఒక దగ్గరే పెరిగిన బావ మరదలు కూడా ఇంతగా సిగ్గుపడితే ఎలా అంటూ సరదాలు పడుతూ నలుగులు ఇద్దరిని ఇక ప్రధానంలో రెడీ చేయడానికి తీసుకువెళ్లారు. అప్పుడే బయట ఆగింది ప్రకాష్ గారి కార్.
ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చూస్తున్న ఆ అమ్మాయి తిరుపతి ముక్కు మొహం తెలియని ఒకరితో చాలా క్లోజ్గా ఉంటే ఇక మీద పడిపోతున్నట్లుగా ముద్దులు పెడుతున్నట్లుగా ఫోటోలన్నీ వైరల్ అవుతూ 10 రింగులు తిప్పితే 7 ఆ విషయమే కనిపించేసరికి ఓ 10 మందికి షేర్ చేసి తన పేరెంట్స్కి చూపించింది. అప్పటికే ఉదయం 6 అవుతోంది కాబట్టి ఇన్స్టాలో రాత్రి రిలీజ్ అవ్వడం వల్ల తెల్లారేసరికి మొత్తం తిరుపతి ఇంకొకరితో అసభ్యంగా ఉన్నట్లుగా వైరల్ అయిపోయింది. కథ కొనసాగుతుంది. ఇప్పుడున్న స్టోరీ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందా? అసలేం జరుగుతుందని ఎందుకండి ఇంత బ్యాడ్ కామెంట్స్ పెడతారు? ప్రతి ఒక్కరూ పెద్ద రైటర్ అయిపోరు కదా! వెంటనే స్టెప్ టు స్టెప్ తను ఆలోచించి రాస్తేనే కదా! స్టోరీ గురించి మరీ నీచంగా మాట్లాడకండి. అందులో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అందరికీ నిజాలు చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఏదో ఒక రోజు బొక్కబోర్లా పడతారు కదా అని లాజిక్లు లేకుండా నేను రాయలేను. నా స్టోరీస్లో అన్నీ లాజిక్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. ఎంతసేపు తిరుపతి మధ్య సీన్స్ని రాయమంటే మరి పక్కనున్న ఫ్యామిలీ మెంబర్స్ మీ లైఫ్లో కూడా మీ ఇద్దరు ఇంపార్టెంటా? మీ పేరెంట్స్కి కానీ మీ అత్తమామలకి ఎలాంటి వాల్యూ లేదా? నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు? కామెంట్ చేయండి. ఇంతకీ ఆ కళ్యాణ్ ఉన్నాడా పోయాడా?